హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాగ్స్ అండి. నేనైతే ఈరోజు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను మీకు. ఎవరి కోసమో కాదండి, నా కోసమే చెప్దామనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏముందంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మీకు ఎలాగో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సిందంటే, నాకు 500 సబ్స్క్రైబర్స్ రాకముందుకైతే వీడియోస్ అయితే ఎవరికి వెళ్ళలేవన్నమాట. ఇక 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయిపోయిన తర్వాత నా వీడియోస్ అందరికీ వెళ్ళాయన్నమాట. ఇక వెళ్ళినాక ఇక పల్లెటూరు అంటే తెలుసు కదండి. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా సాగా తీసుకుంటూనే ఉంటారు. ఇక ఏం చేస్తారు, పల్లెటూరు అంటే ఒక జర గుంపుగా కూర్చొని ఇక మాట్లాడేసుకుంటూ కూర్చుంటారు అన్నమాట. ఇలా మాట్లాడతారంటే, అవి చూసిన వారా పాలన వాళ్ళ కోడలంట వీడియోలు చెప్తుందంట, లైవ్ పెడుతుంది, లైవ్లో వస్తుంది, వీడియోలు చెప్తుంది, వంట వీడియోలు చెప్తుందని అని మాట్లాడేస్తున్నారు అన్నమాట. నా కోసం అయితే నేను అనుకుంటాను ఒకటే, నేను లైవ్ పెడుతున్నాను, ఓకే లైవ్, నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. అందులో వాళ్ళకేం ప్రాబ్లం నాకు అర్థం కాదు. చెప్పండి, మీకేం ప్రాబ్లం? మీ పని ఏముంది? మీ పని మీరు చేసుకొని బుక్కడి బొవ్వ తిని మీ పని మీరు చూసుకోవాలి. ఇంకొకళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మీద పడి ఏడవడం ఏమవుతుంది చెప్పండి? మీకు వాళ్ళు ఏమన్నా అవార్డు ఇస్తారా? నాకు తెలిసినాక అర్థం కాదు. ఇంకొకళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ మీద ఉండి వాళ్ళని సఫర్ చేసి వాళ్ళ కోరికలు నెరవేర్చడం మీకు ఏమన్నా ఏమైనా అవార్డ్స్ ఇస్తారా? నాకు అర్థం కాదు. చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి, అరే పాలన వాళ్ళ భార్య చూసినవా వీడియోలు చెప్తుంది, లైవ్ పెడుతుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. నేను ఇన్స్టాగ్రామ్లో వస్తే మీకేంది, లైవ్ పెడితే మీకేముంది, యూట్యూబ్లో వస్తుంది మీకేముంది చెప్పండి. నేను మాట్లాడేసుకుంటూ పోతా ఉంటే అవి విన్న తర్వాత వాళ్ళు ఎంత సఫర్ అవుతామో, మేము ఎంత బాధపడతామో మీకు తెలియదా? చెప్పండి. మీరు అని ముత్తంత మాట మీరు అని అలా వదిలేసి పాడేస్తారు మంతి అన్ని సాడు నుంచి లేసి వెళ్ళిపోతారు. కూర్చొని మాట్లాడేసి మనిషి కనవడంగానే అలా ఇట్లా మాట్లాడేస్తారు. అరే అది అట్లా ఎత్తుందిరా వీడియోలు, వాళ్ళ భార్య ఇట్లా ఎత్తుంది, వాళ్ళ కోడలు ఇట్లా లైవ్ పెడుతుంది, వీడియోలలో వస్తుంది చూసినారా అని మాట్లాడేస్తుంటారు. మీకు ఏం అవసరం అని చెప్పాను, ఏమైనా మీకు అవార్డ్స్ ఇస్తున్నారా? మీకు ఏమన్నా వస్తుందా? మీకు మంది కోడళ్ళ మీద పడి ఏడవడము, మంది వాళ్ళ టాపిక్లు మాట్లాడడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందా? నాకు అర్థంగా చెప్పండి. నేను అనుకుంటాను, మా ఊరిలో మాట్లాడుతున్నారా, మీ ఊరిలో మాట్లాడుతారా నాకు తెలియదండి. చెప్పండి, మీ ఊరిలో మాట్లాడుతున్నా చెప్పండి, సరేనా? కామెంట్ బాక్స్లో పెట్టేయండి, ఓకేనా? నేను అనుకుంటాను, మా హస్బెండ్ తోడుకు అన్నారంట, అరే మీ వీడియోలు యూట్యూబ్లో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, యూట్యూబ్లో వస్తున్నాయి అంటే, యూట్యూబ్ అయినా సోషల్ మీడియాలో వస్తున్నాయి, మేము పెట్టిన 1000 పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి, వీడియోస్ ఎలాగో వస్తూనే ఉంటాయి. అది మీకు తొందరనే సబ్స్క్రైబర్స్ వచ్చారు, మీరు తొందరగానే ఇలా అయిపోయినారు, తొందరగా రీచ్ అవుతున్నారంటే అంత మాదేం లేదు అండి. అందరు మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళ, మీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే మేము 1000కి రీచ్ అయ్యాము. ఇలా సోషల్ మీడియాలో రావడం మీ అందరి సపోర్ట్ వల్ల మేము వస్తున్నాం అన్నమాట. అలా కాదు అండి, వీళ్ళు పోతున్నారంటే నేను అనుకుంటాను, మీరు ఎన్ని అనుకున్నా, మీరు ఒకవేళ నా కోసం మీరు చెడుగా అనుకున్నా కానీ, మీరు చెడుగా అనుకున్నా నాకు అవి బ్లెస్సింగ్స్తో సమానమే అండి. ఎన్ని అనుకున్నవి నాకు ఒక బ్లెస్సింగ్సే అంతే. ఓన్లీ దేవుడు మీరు ఒక అక్షంతలు నాకు ఎత్తురని నేను అనుకుంటాను అన్నమాట. కానీ ప్లీజ్ ఎవరైనా ఒకటి నేను అంటాను, మీరు అనే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అలా తప్పు అయితే మేము ఏం చేయట్లేదు కదా, నా భర్త సపోర్టివ్ ఉండే నేను వీడియోలు చెప్తున్నాం నేనైతే నేనేని కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలామంది చెప్పుకోగలగరు. ప్రతి ఒక్కళ్ళు నేను అనుకునేదాన్ని ఒక మాట, నేనే ఇలా నా కోసం ఇలా మాట్లాడుతున్నానంటే ఇంకా నాకంటే చాలా సీనియర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను ఎన్ని అవమానాలు దాటుకుంటా ఎన్ని బాధలు పడుకుంటా వస్తున్నారో అని నేను అనుకునేదాన్ని. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళకి గ్రేట్ అనుకోవాలి, రీచ్ అయిన వాళ్ళు. నిజం చెప్పాలంటే ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళు, ఎన్ని సఫర్ అయినారో, ఎన్ని మాటలు పడినారో, ఎన్ని అవమానాలకు ఎదుర్కొని వచ్చినారు. అంటే పల్లెటూరులో అయితే ఇలా అంటారు, నాకు తెలిసి వేరే ఊరికి ఇలానే మాట్లాడుతుంటారు, నాకు తెలీదు. మా ఊరు వచ్చేసి పల్లెటూరు అన్నమాట. పల్లెటూరు అంటే పల్లెటూరే, విలేజ్ నేను చెప్పాను. పల్లెటూరుని ఇలా మాట్లాడుతున్నారు నా విషయాలు కాదు, కొంతమంది చెప్పుకోగలరు, నాకు అర్థం కాదు. కొంతమంది వేరే వాళ్ళ విషయాలు కూడా నాకు అర్థం కానీ కొంతమంది చెప్పుకోగలగరు. నేను అనుకుంటాను, మీరు ఒక చిన్న మాట అలా అనేసి మీరు
వదిలేయగానే నాకు అనిపిస్తుంది మీరు అలా వదిలేస్తే వాళ్ళు మేము అంటే నేను అనుకున్నా వాళ్ళు అనుకునే గోల్ వాళ్ళు రీచ్ కావాలి కదా. యూట్యూబ్లో మేము కూడా ఒక వీడియో చేయాలని అందరికీ ఉంటుంది. మీరు ఎందుకండి మధ్యలో వాళ్ళ మా ఇంకోళ్ళ సంసారంలో పుల్లలు పెట్టి వాళ్ళ యూట్యూబ్ స్టాప్ చేయించడము, లైవ్ స్టాప్ చేయించడం మీకు ఎందుకండి చెప్పండి. మీకు ఏమవుతుంది అందులో? మీకు ఏమన్నా అందులో అవార్డులు ఇస్తారా? మీకు ఏమన్నా ప్రైజ్లు వస్తాయి అందులో చెప్పండి. మీకు ఎందుకండి చెప్పండి. ఇంకోళ్ళ దాంట్లో సంసారంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బాధలు మేము బాధలు మేము పడతాం, ఎవరి బాధలు వాళ్ళు బాధలు పడతారు. మీరు హాయిగా ఎంచక్క బుక్కడి బువ్వ తిని మంచిగా మీ పని మీరు పని చేసుకొని ఉండకనట ఇంకోళ్ళ వాళ్ళ సంసారంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బాధల కారణంలో అయితే మీకు ఏమొస్తాయని చెప్పండి. ఇప్పుడు మీరు ఒక చిన్న మాటని వదిలేస్తూ ఉంటారు, కానీ నేనైతే మా అనుకుంటారు ఒకవేళ నా భర్త సపోర్ట్ లేకపోతే ఇంకొక యూట్యూబ్ స్టాప్ చేసేదన్నా, కానీ నేను స్టాప్ చేయను కదా. మీరు ఎన్ని అన్నా నేను ఎన్ని బాధలు ఉన్నా నేను నవ్వుకుంటూనే ఉంటానన్నమాట. మీరు ఎన్ని అన్నా నేను పట్టించుకోను అన్నమాట. ఒకటి భర్త సపోర్ట్ ఉంది కదా అంతే. కానీ ఎవరైనా ప్లీజ్ ఒకటే చెప్తున్నానండి, ఎవరు కానీ ఇంకోలా ఫ్యామిలీస్ మీద పడి బాధలు పెట్టకండి. వాళ్ళు ఎంత సఫర్ ఎంత బాధపడతారో నేను కొన్ని విషయాలు చూశాను. ఎవరైనా ఒకటి చెప్తున్నాను, ఎవరికైనా ఇంకోళ్ళ విషయాలలో ఇన్వాల్వ్ కాకండి. మీరు బుక్కడు బువ్వ తిని మీ పని మీరు చేసుకోండి. యూట్యూబ్లో వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో వస్తే మీకేందని చెప్పండి. ఎవరైనా ఒకటే చెప్తున్నా, ఎవరి సంసారాలకు వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకండి? మీకు నచ్చితే వీడియోలు చూడరు, లేకపోతే ఊరుకోండి. లైక్ కొడితే లేకుంటలేదు. కానీ ఇంకోళ్ళ సంసారాలు ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీస్ల మీద బాధలు పెట్టి వాళ్ళ గోల్ రీచ్ అవ్వాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ మాసంటి వాళ్ళకు చెప్పండి ఎందుకంటే అలా మాట్లాడుతుంటారు. ఊరికి నోరు పాడేసుకుంటే ఏమవుతుంది చెప్పండి. నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నానండి. మా ఊరిలో అయితే నా కోసము అంటున్నారంట, వీడియోలు చెప్తుందంట, లైవ్ పెడుతుందంట, వంటల వీడియోలు చెప్తున్నాయి, యూట్యూబ్లో వస్తుంది అని మాట్లాడుతున్నారంట నా కోసం. ఎందుకు వాళ్ళకు పని పాట ఏం లేదు కావచ్చు, ఏమో అండి. నేనైతే ఒకటే అనుకుంటాను, ఎవరైనా నేను పట్టించుకోను. అదొకటే గమ్యం ఒకటి. నేను ఏది ఉన్నా యూట్యూబ్లో నేను అందులో ఉండాలి, నేను ఖచ్చితంగా యూట్యూబ్లో నేను రావాలని ఎవరే అన్నా ఒకటి వదిలేస్తానమాట. కానీ ఎప్పుడు నవ్వుకుంటూనే ఉండిపోతానన్నమాట నేను అంతే. కానీ నేను పట్టించుకోను అన్నమాట. కానీ ఎవరైనా ఒకటే, కొంతమంది చెప్పుకోగలరు. నేను చెప్పుకుంటున్నాను, షేర్ చేసుకున్న తప్పు అయితే మాత్రం అనుకోవద్దు, ఓకేనా. ప్లీజ్ ఎవరైనా ఒకటి నేను అడుగుతున్నాను, లేకుంటే నా కోసం నన్నే ఇలా మాట్లాడుతున్నారా? మా ఊర్లోనే ఏ ఊర్లోనే ఇలా మాట్లాడుతున్నారా? ప్లీజ్ ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్, మెసేజ్ చేయండి. మీ ఊరు కూడా ఇలానే మాట్లాడుతుంటారా లేకుంటే నా ఒక్కదాని కోసం ఇలా మాట్లాడుతుంటారా? నాకు అర్థం అవ్వట్లేదండి. ప్లీజ్ చెప్పండి. మీరు ఒకవేళ మిమ్మల్ని కూడా ఎవరైనా ఇలా మాట్లాడుతుంటే కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా కోసం ఇలా మాట్లాడుతున్నారన్నమాట. ఏం చేద్దాం, మాట్లాడుకొని అంత తప్పు అయితే చేయట్లేదు కదా. వీడియోస్ అయితే అందరు భర్త సపోర్ట్ అవుతుంది కదా. ఓకే అండి. నేనైతే ఇలా అంటున్నాను, తప్పు అయితే అనుకోకండి, ఓకేనా. నేనైతే అన్ని విషయాలు ఇలా కొన్ని నాకు నచ్చిన విషయాలు షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. తప్పు అయితే ప్లీజ్ బ్యాడ్గా అయితే ఎవరు అనుకోవద్దు, ఓకేనా. నా కోసం ఇలా మాట్లాడుతున్నారు. మా ఊరిలో అయితే మా పల్లెటూరులోనే ఇలా మాట్లాడుతున్నారన్నమాట. మీరు కూడా మీ ఊరిలో అయితే ఇలా మాట్లాడుతున్నారా లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఖాళీ అయితే నేను వీడియో చేసుకుంటూ కూర్చుంటలేను. వంట ఇంట్లో పని అన్నీ చూసుకుంటున్నాను కదా, పిల్లలు పని అన్నీ చేసుకుంటానైతే వీడియోలు అయితే చేస్తున్నాను కదా. వీడియోలు చేసుకుంటా నేను చేస్తూ ఉంటాను కదా. ప్లీజ్ ఎవరైనా తప్పు అయితే మాత్రం అనుకోవద్దు. ఎవరైనా ఒకటి చెప్తున్నాను, ప్లీజ్ మీకు నచ్చితే వీడియోలు చూడండి, లేకపోతే ఆపేసేయండి. కానీ ఇంకోళ్ళని సఫర్ చేసే మాటలు మాట్లాడొద్దు, ఇంకోళ్ళని యూట్యూబ్ ఆపేలా చేయొద్దు ప్లీజ్ అండి, ఓకేనా. దయచేసి చెప్తున్నాను. మీ ఊరిలో కూడా ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే మా ఊరిలో మాట్లాడుతున్నారా నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఊరికి ఇలా మాట్లాడుతూ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.